కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్, గేట్లు ఎత్తకూడదని. అందుకనే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లన్నీ లిఫ్ట్ చేయట్లేదు గంటపల్లి. ఒకవేళ లిఫ్ట్ చేసి ఇప్పుడు 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 ఏం కావాలి రేవంత్కి? ఏం కావాలంట? వాట్ ఈజ్ ఈ వాంట్? ఎన్డీఎస్ఏ ఏం చెప్పాలా? కాళేశ్వరం గురించి రిపోర్టు ఎన్డీఎస్ఏ 2023 ఇచ్చింది. అందులో తెలంగాణ గవర్నమెంట్ కేవలం ఇది 3 బ్యారేజీలకే, అప్పుడు వాళ్ళని కూడా అడిగింది, అప్పుడు కేవలం 3 బ్యారేజీలకే, సిబిఐకి కూడా 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీకి ఇచ్చిండి ఈయన, మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వలేదు. వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కట్టంగానే ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019లోనే డ్యామేజెస్ లైక్ క్రాక్స్, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing the damage to worsen. In October 2023, at Medigadda barrage, part of the structure, block 7, sank and cracked badly, raising serious alarm. ఇది కనబడదు కాబట్టి బయట పెట్టిరాళ్ళు. అంతకుముందు జరిగినవి అన్నీ కూడా ఏది కూడా బయటికి రానియలేదు. అది మీరు ఎందుకు రానియలేదు? మీడియా కూడా దానికి సమాధానం చెప్పాలి. Why the committee was formed? Telangana government requested India's National Dam Safety Authority to inspect the 3 barrages. A team of experts from across India was set up to study why the barrages were failed and what to do next. Findings of the committee. The report squarely attributes multiple failures to the state government departments, particularly Irrigation and Command Area Development Department of Telangana. The major failures include starting construction without DPR appraisal. The barrages were constructed even before the detailed project report was fully appraised and approved by central agencies like the Central Water Commission. Deviations without proper studies, like barrages were relocated from their original planned sites by a state high-powered committee without conducting geotechnical investigations. This is a major violation of standard project planning practices. DPR అప్రూవల్ తీసుకోలేదు సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి. అందులో ఎక్కడనైతే బ్యారేజీలు కట్టాలనో అక్కడ నుంచి దాన్ని జరిపేసి ఇంకో దగ్గర కట్టిండ్రు. ఇన్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ షీట్ పైల్ కట్-ఆఫ్స్ were proposed. Foundation design was based on sheet pile cut-offs as per DPR. However, during execution, the state's chief engineer approved secant pile cut-offs. అంటే ఫౌండేషన్ డిజైన్లు మార్చేసిండ్రు, కట్టే జాగా మార్చేసిండ్రు, ఫౌండేషన్ డిజైన్లు కూడా మార్చేసిండ్రు డిపిఆర్ సబ్మిట్ చేసిన దానికి కంపేర్ చేస్తే. వితౌట్ సఫిషియంట్ టెక్నికల్ ఆర్ ఎకనామిక్ జస్టిఫికేషన్ అండ్ నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వర్ ప్రొవైడెడ్ వెన్ ఆస్క్డ్ బై ద కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎందుకు మార్చిండ్రు, జాగా ఎందుకు ఫౌండేషన్ మార్చిండ్రు, ఇది
అడిగితే కాగితాలు రిప్లై కూడా ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్, ఆనాడు స్టేట్ గవర్నమెంట్. ల్యాక్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ వాజ్ డన్ ఫర్ దిస్ మ్యాసివ్ ప్రాజెక్ట్ డిస్పైట్ ఇట్స్ ఎనార్మస్ సైజ్ అండ్ కాస్ట్. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకి క్వాలిటీ ఆడిట్ కూడా లేదు. వీటికి జవాబు ఇరా కేటీఆర్ అంటే అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు. బాగా తాగకండి, స్నిఫింగులు చేయకండి. నేను కేటీఆర్ నటలేను. నాట్ జస్ట్ స్మోకింగ్, స్నిఫింగ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. జనరల్ పబ్లిక్ నోటిఫికేషన్. ఇంకా క్వాలిటీ టెస్ట్ లైక్ కాంక్రీట్, సౌండ్నెస్, ఆల్కలీ, సిలికా, రియాక్టివిటీ ఇది లేదు. పువర్ కన్స్ట్రక్షన్, సూపర్వైజింగ్ అండ్ సీక్వెన్సింగ్. Premature grouting was carried out before completing the needed investigations. Violation of Dam Safety Act 2021. Several operation norms under the Dam Safety Act were violated. No operation and maintenance. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పైసలు ఇచ్చుళ్ళు ఇవే కాదు, పాత డ్యామ్లకు కూడా ఇవ్వలేదు కేసీఆర్ టైంలో. ఫెయిల్యూర్ టు అడ్రస్ అర్లీ సైన్స్ ఆఫ్ డ్యామేజ్. ఇన్ 2019 episode damage signs like CC block dislodgement and wearing coat damage appeared at Sindhila and Annaram. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done. ఈ polyurethane grouting టెర్రస్ మీద బాత్రూమ్లలో లీకేజీలు కాకుండా చేస్తారు, allowing the problems to worsen over the years. What the committee found, main problems: construction started before getting proper central approval. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీలు అప్రూవల్ చేయకంటే ముందే వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకున్నారు. డిజైన్స్ వేర్ చేంజ్డ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వితౌట్ ప్రాపర్ గ్రౌండ్ స్టడీస్. కన్స్ట్రక్షన్ వాజ్ రష్డ్. పైసలు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి, కమిషన్లు వేసుకపోవాలి. 2018 ఎలక్షన్లు కొట్టాలి డిసెంబర్లో. ఆ ఎలక్షన్ల ఖర్చు వెళ్ళాలి, 19 లోక్సభ ఖర్చు వెళ్ళాలి. Poor foundation preparation. The ground below the barrages was not properly studied. Weak cut-off walls. Walls that stop water from moving under the structure were badly made, causing water to seep and erode soil under the barrages. ఏం మిగిలలే, మొత్తం చెత్తనే కట్టిండ్రు. కేసీఆర్ ముక్కలానే కట్టిండు ఇదంతా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, గుర్తుంది కదా. నేనే ఇంజనీరింగ్ చేసిన, నేనే చేసిన, తెలంగాణ తెలుసు నాకు, చెప్ప తెలుసు నాకు తెలంగాణ అని. ఇది క్వాలిటీ కంట్రోల్ వాజ్ మిస్సింగ్. మెటీరియల్స్ were not properly tested. No independent third party checks were done during or after construction. Repairs were badly handled. Quick fix methods like random grouting were done without first investigating the full damage. ఇంట్లో కానీ ఇట్లా బల్ల ఇరిగిపోతుందో, చిన్న ఇరిగిపోతే క్విక్ ఫిక్స్ పెట్టుకుంటాం చూడు, ఆ టైప్ ఏదో చేసినట్ట. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వేర్ పువర్. నో ప్రాపర్ మాన్యువల్స్ వేర్ ప్రిపేర్డ్. నో ఎమర్జెన్సీ ప్లాన్స్ వేర్ ఇన్ ప్లేస్. మేడిగడ్డాస్ బ్లాక్ 7 sank because big holes developed underneath due to water erosion. Weak construction of cut-off walls allowed this to happen. Annaram and Sundilla too are vulnerable. Same poor construction problems exist. Cracks, seepage, soil loss have started there too. Already start అయిపోయినాయి ఆడ కూడా. ఇది 3 ఏళ్ల కింద ఇచ్చినాం రిపోర్ట్ ఎన్డీఎస్ఏ. వాస్ కరప్షన్ మెన్షన్డ్. మాకు సంబంధం లేదు కరప్షన్లో, మేము పోము, మేము టెక్నికాలిటీసే చూస్తామని అది కూడా రాసింది. What did committee recommend? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation.
ఇందులో మిగిలింది ఏంది? ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాక రీహాబిలిటేషన్ రిపేర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 2023లో చేసిండ్రు. ఇయ్యాలటి వరకు స్టార్ట్ చేసిండ్రా? చెయ్యలేదు. ఇయ్యాలటి వరకు రిపేర్ల వ్యవహారం చెయ్యలేదు. అయితే రేవంత్ డిసెంబర్ 7, 2023 రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక మొన్న ఏప్రిల్లా, అంటే దాదాపు 28 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, ఈయన టీఆర్ఎస్లో కూడా భాగమే, ఈయన మెంబరే. ఈయన కాంగ్రెస్లో మంత్రి ఆల్ పార్టీ మెంబర్. ఈయన లెటర్ రాసిండు, సెక్రటరీ జలశక్తి లెటర్ రాసి ఈ రిపేర్లు చేయాలా, ముందుకు పోవాలా, మీరు ఎవరన్నా కమిటీ, మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టండి అని. దానికి అదే నెలలో కేంద్రం కమిటీ కూడా వేసేసింది. 28 నెలలు, ఏప్రిల్ అంటే ఎన్నే, ఇక 2-3 నెలల, 28 నెలలు రేవంత్ పండుకున్నాడా? ఈ రోజు వస్తుందని ఆయన గుర్తించలేదా? వర్షాలు పడకపోవచ్చు, కరువు రావచ్చు అని గుర్తించలేదా? నువ్వు చేసిన నెగ్లిజెన్స్కి, నీకు చిత్తశుద్ధి లేక రైతుల మీద నువ్వు దోసుకున్నావు, ఏదైతే కేసీఆర్ దగ్గర డబ్బులు దోసుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యక నీ ఘోష్ కమిటీతో టైంపాస్ చేసి వాళ్ళు కరప్షన్ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి కేవలం 8,500 కోట్లు సుమారు, దానికే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినావు. నువ్వు మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఎందుకు వెయ్యలేదు? ఆవు రదన్న, ఎవరికన్నా కడుపులో ట్యూమర్ అయిందనుకో, సర్జరీ చేయాలంటే పుట్టి కడుపు సర్జన్ పోయి కోసి తీసేస్తాడా? బీపీ చూస్తారు, డయాబెటీస్ చూస్తారు, గుండెకాయ మంచిగుందా చూస్తారు, మెదడు పని చేస్తుందా చూస్తారు కదా. టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూడాలి కదా. ఈ మూడిట్ల లెక్కనే ఇంకేం కట్టిండు? పైప్ లైన్లు చక్కగా ఉన్నాయా? పంప్ హౌజులు చక్కగా కట్టినరా? టనళ్ళు కిలోమీటర్ల కొద్ది టనళ్ళు తీసిర్రు, దాని క్వాలిటీ ఎట్లున్నాయి? మతలబ్ ఏంది రేవంత్? సిబిఐ ఎంక్వైరీ పార్షియల్గా వేయడానికి మతలబ్ ఏంది? దానికి జవాబు చెప్పవా? ఎంత మింగినావు కేసీఆర్ కుటుంబం దగ్గర? రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చినావు? అది చెప్పవా అంటే బురద జల్లే కార్యక్రమాలు చేయకూడదు. ఇంకా ఎంత స్పష్టంగా ఇస్తారండి ఎన్డీఏస్తే? మా మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడారు, వినండి. मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है। हमने सिर्फ उसको टेक्निकल जो अप्रेजल करना था उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वर में, वो पूरा देश जानता है, करीब 1 लाख करोड़ से ज्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है। हमारे मंत्रालय की ओर से भी कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया 30,000 కోట్ల వర్కులు కంప్లీట్ చేసినాక, పర్రెలు వాసినాక, డ్యామేజ్లు అయినాక, పిల్లర్లు కుంగిపోయినాక అప్పుడు వచ్చిండ్రు వీళ్ళు ఎన్డీఎస్ఏ దగ్గరికి. అప్పటికి 30,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి. మొత్తం ప్రాజెక్టు 1,00,000 కోట్లు. లక్ష కోట్లు నీళ్ళల్లో పోయినాయి అని జలశక్తి మంత్రి గారు పార్లమెంట్ హౌస్లో చెప్పిండు. 1,00,000 కోట్లు ముంచేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం అని. ఆ 1,00,000 కోట్లు ముంచిన వాడిని ఈయన కాపాడుతున్నాడు రేవంత్.
The BRS government spent over 30,000 crore to build first and sought expert technical scrutiny, later defeating the purpose of having an independent appraisal before major construction. Both the Comptroller and Auditor General and National Dam Safety Authority criticized the Telangana government for beginning and continuing major construction and expenditure before completing proper investigations, obtaining DPR appraisal and finalizing technically sound designs. The CBI inquiry presently covers irregularities in the construction of only 3 Kaleshwaram barrages, Medigadda, Annaram and Sundilla. It does not cover other projects. Why? ఇది ఉల్టా మంత్రి గారు అడిగినారు, ఎందుకు సిబిఐ మొత్తం ఇస్తలేవు కాళేశ్వరం అని. తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇది ఉన్నది మీకు. ఎన్డీఎస్ఏ కంటే ముందు ఈ లిల్లీపుట్టికి చెప్పాలి, మీ దగ్గర ఒకటి ఉంటుంది SDSO, Telangana State Dam Safety Organization was established in 2022. The state government has reduced its SDO to a silent spectator. Enduku? Neither issuing a clear safety assessment nor taking responsibility while shifting every decision to central agencies. Endukunnada SDSO? However, NDSA has now clarified that whether water should be pumped is ultimately a Telangana government policy decision. This shows the incompetence of the Chief Minister and corruption of the previous Chief Minister. ఈడు లంగా ఆడు లఫంగా. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఏం కావాలి, ఏంటి డౌట్ ఏంటి? రావే, ఓకే, మేము మాట్లాడే సబ్జెక్ట్ డైవర్షన్ లేదు. ఫస్ట్ ఇది ఫినిష్ చేయండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ గన్ల కనబడతలేరా చెప్పండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేము గేట్లు ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు ఇవ్వచ్చని వాళ్ళు చెప్తున్నారు. సిబిఐకి 8,500 కోట్లు ఓకే, మీరు 1,00,000 కోట్లకి రాయలేదని అంటున్నారు. 8,500 కోట్ల మీద రాసిన మీద సిబిఐ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోలేదని నీకు చెప్పిందా? ఇచ్చే రిపోర్ట్ ఇచ్చే రోజు ఇస్తారు. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టించిండు. మొత్తము నేను అదే అడుగుతున్నా, నీకు కడుపులో జబ్బు వస్తే ఇవాళ రేపు పుట్టి కడుపు డాక్టర్ దగ్గరకు పోవద్దు, ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరకు పోవాలి. ఎందుకు ఇవ్వలేదు అని నా ప్రశ్న. మొత్తం కాళేశ్వరమి, నీ ఇంట్రెస్ట్ ఏంది? మొత్తం ఇస్తేనే కదా తెలిసేది. మనిషికి కడుపులో ఉంటే అది క్యాన్సరా లేకపోతే పైత్యమా, దేనివల్ల వచ్చింది, బీపీ చూడాలి, షుగర్ చూడాలి, కార్డియాక్ ఇష్యూవా, ఇంకేమన్నా దేనివల్ల ఏ జబ్బు వస్తుంది తెలియదు. ఇవ్వాలి రేపు నువ్వు ఏం కాపాడుతున్నావు? సిబిఐ చేయాల్సిన పని సిబిఐ చేస్తుంది. 8,500 కోట్లు ఎందుకు అంటుంది? మేడిగడ్డ అనేటువంటి దాని మీదకి బ్యారేజ్ మీదకి రాహుల్ గాంధీ పర్లేదు రాహుల్ గాంధీని తీసుకొని పోయి మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ మీద నిల్చొని ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు అని అడిగినారు. మీలాంటి మీడియా మిత్రులు అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లని వసూలు చేసి దాంట్లోంచి పథకాలు ఇస్తామని అన్నారు. కక్కిస్తామనే పదం కూడా వాడింది. 8,500 కోట్లు ఎందుకు? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో నువ్వు సెలెక్టివ్గా 8,500 కోట్ల మీదనే ఎందుకు విచారణ చేయమంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ మానస పుత్రిక పేరిట ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నటువంటి మిగతా పోర్షన్ కట్టిందంతా ఏ ఇండివిజువల్ సంస్థనైతే ఉన్నదో అదే సంస్థ రేపు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక మూసీ రీజనరేషన్ ప్రాజెక్టు కూడా సేమ్ సంస్థ కాంట్రాక్టింగ్ ఏజెన్సీగా రిక్రూట్ అయింది. మొదటి టెండర్ 8,500 కోట్ల రూపాయలు అదే సంస్థకి ఇచ్చేందుకు మిగతా కాంట్రాక్టర్లని బెదిరించి విత్డ్రా చేయించింది. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరు దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్గా 8,500 కోట్లు అనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అని ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే, ఇలా తెలంగాణకు నీళ్లు ఇన్రి, వాడు కట్టిండా, వాడు మింగిండా, నువ్వు దోసినవా, నువ్వు 2.5 ఏళ్ళు ఎందుకు టైంపాస్ చేసినావు అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎత్తొచ్చని కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతుండ్రు. తిరుపతికి పోతే నెత్తైనా మనది ఉండాలి, కత్తైనా మనది ఉండాలి. 2 లేని రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు.
నీళ్ళు ఎత్తురు ఈయన అంటున్నారు. రేపు ఏమైనా అయిందనుకోండి, రేపు నీళ్ళు నింపిన తర్వాత పార్టీగా మీరు ఏం చెప్తున్నారు సార్? అంటే గేట్లు తెలంగాణ సమాజాన్ని తరఫున మేము అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న. వాడు 1,00,000 కోట్లు తిన్నాడు కాబట్టి నేను 1,00,000 కోట్లు తింటానని ఆలోచన మేము ఎప్పుడు సమర్థించదలుచుకోలే. మా ప్రశ్న ఏంటంటే ఆయన ఎందుకు కట్టిండు, నువ్వు ఎందుకు 3 ఏళ్ళు నిద్రపోయినావు అనేది మా ప్రశ్న. ఇలా నీళ్లు కావాలి, ఎల్లినీన వచ్చింది, మాకు నీళ్ళు ఇన్ని అంటున్నాం. కేసీఆర్ నా బుంగలో దొక్కుతావా, నిన్ను ఇంకొక దగ్గర దొక్కాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. ఫస్ట్ నీళ్ళు ఇన్ని అడుగుతున్నాం మేము. ఇద్దరు కూర్చొని, పొట్టోడు పొడుగోడు ఇద్దరు కూర్చొని, ఇద్దరు చదువుకునేది గార్దులు కాసే చదువుడే, ఎవడు ఇంజనీర్ కాదు. ఇద్దరు కూర్చొని, ఆ పొట్టోడు ఈ పొడుగోడు ఇద్దరు కూర్చొని ఫస్ట్ మాకు నీళ్ళు ఇన్ని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రైతుల నోట్లో ఎట్లాగో మట్టి కొట్టిండ్రు. ఇలా కనీసం హైదరాబాద్కి తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు, ఎల్లంపల్లి శ్రీపాదకి ఎడికెళ్ళన్నా నీళ్లు తెచ్చి నింపొస్తుందా? నువ్వు కట్టేటప్పుడు మా అనుమతి అడగలే, కేంద్ర ప్రభుత్వం అనుమతి. కట్టేటప్పుడు సిడబ్ల్యూసీ పర్మిషన్ అడగలే. పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రాన్ని అడగలేదు. కట్టింది ఒకడు, కూల్చింది ఇంకోడు, అంత అయిపోయినాక వచ్చి ఇలా నువ్వు పంచాయతీ చెప్పని దాంట్లో కూడా ఒక పోర్షన్ మీద పంచాయతీ చెప్పమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. మీరిద్దరూ కావాలని కొట్లాడుకొని, కావాలని జనాల ముందు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తున్నారు తప్ప నీళ్లు ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? బేసికల్గా ఇది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకా రైతాంగం ప్రశ్న కోసం వీళ్ళే పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నారు. నాకు బాగా అనిపించేది ఏంటంటే హరీష్ రావు గారు పోయి పాదయాత్రలు చేస్తున్నాడు నీళ్ళు ఇవ్వమని చెప్పి. కట్టింది మీరు, కూలగొట్టింది మీరు, ప్రజానికానికి నష్టం చేసింది మీరు, సమస్యను పరిష్కరించకుండా ఇలా ఎన్డీఎస్సీ అని చెప్పండి అంటున్నారు. ఎన్డీఎస్ఏ కంటే ముందు అదే హరీష్ రావు గారు చెప్పాల్సింది, లేదా టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సింది. ఎస్డిఎస్ఏ ఏమన్నా చెప్పిందా? ఎన్నడైనా ఎస్డిఎస్ఏ తోటి మీరు ఒక నివేదిక తెప్పించుకున్నారా? తెప్పించుకుంటే ఎస్డిఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఏంది? ఆయన తప్పు చేసిండ, నువ్వు తప్పు చేసిండని ఆయన ఇద్దరు చెప్తూ ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టకండి, తాగునీళ్ళ కష్టం తీసుకురాకండి, ఎన్టీపీసీకి నీళ్ళు ఆపకండి, రేపు కరెంటు బంద్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇది బూతుల పురాణం, బూతుల పంచాయతీ కాదు. ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్న. నీళ్ళు ఇస్తారా సస్తారా అని అడుగుతున్నారు. సార్, ముఖ్యమంత్రి గారు మీకు స్పష్టమైన ఒకటి చెప్తున్నారు. ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా నేను గేట్లు ఎక్కట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏసీ దగ్గర సర్టిఫికేట్ ఇప్పించండి అని చెప్తున్నాడు. ఎన్డీఎస్ఏ విల్ నాట్ గివ్ ద సర్టిఫికేట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు ప్రాజెక్ట్ కట్టలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ సర్టిఫికేట్ ఇవ్వదు. ఎన్డీఎస్ఏ పేరు మీద బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయకు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత కవిత్వాన్ని వాడుకున్న తప్ప ఎన్డీఎస్ఏ అనుమతులతోటి కట్టలేదని క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది. ఎన్డీఎస్ఏ మిత్రుడు కాపాడదామని చూస్తున్నట్టున్నాడు. ఎన్డీఎస్ఏ పర్మిషన్లు ఇవ్వకున్నా రిపేర్లు చేయమని 3 సంవత్సరాల కింద చెప్పింది. ఎందుకు చెయ్యలేదు? 3 ఏళ్ల నుంచి నిద్రపోతున్నాడా మీ ముఖ్యమంత్రి? మీ కరప్ట్ ముఖ్యమంత్రి 3 ఏళ్ల నుంచి నిద్రపోతున్నాడా? రిపేర్లు చేయమని చెప్పింది ఎన్డీఎస్ఏ. అవుట్ ఆఫ్ నేషనల్ ప్రాపర్టీ కాబట్టి 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు వచ్చి రిపేర్లు చేసుకోండి అయ్యా అని 3 సంవత్సరాల కింద చెప్తే రేవంత్ నిద్రపోతున్నాడా? అది వచ్చింది ఆన్సర్ నీకు. రిపేర్లు చేయకుండా అయినా సరే నీళ్ళు ఇచ్చేయమని అంటారా? అంటే ఓకే, నేను ఆన్సర్ ఇచ్చినట్టు నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు మీ మొత్తం వెనకాల ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు. వద్దు, సింపుల్గా నీకు క్యాన్సర్ వచ్చింది అంటే ఎంటైర్ బాడీ స్కానింగ్ అవసరం. సిబిఐ ఎంక్వైరీ మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వండి. అది పుట్టి 3 బ్యారేజీలు ఇస్తే పర్పస్ సర్వ్ కాకపోవచ్చు. ఎంటైర్ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాస్తలేవు? రాహుల్ గాంధీ వాటా ఎంత? నువ్వు 3 సంవత్సరాల రైతులు తెలంగాణ ప్రజల డ్రింకింగ్ వాటర్ పర్పస్కి నువ్వు 3 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నావా? రిపేర్లు ఎందుకు చేయలేదు? థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని రోజుకి మనం చేరుతా ఉన్నాం. సాగుకైతే లేనట్టే, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ
ఏదైతే 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సంపదతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? పార్లమెంట్ జరగకపోయినా ప్రధాని వివరణ ఇచ్చుకున్న ఈ మంత్రి రాజీనామా చేయకుండా ఇంకా ఈ ఉద్రిక్తతలు ఆందోళన కొనసాగించేలా ఎందుకు కాపాడుతున్నారు మంత్రులు అనేది పాయింట్. సో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నీటి పరీక్ష పేపర్కి సంబంధించి ఒకరిద్దరు వ్యక్తులు చేసినటువంటి కొన్ని పేపర్ల దొంగతనం, అది లీక్ కాలేదు. కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థానికి చేసినటువంటి కొన్ని పేపర్లు దొంగతనం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి, సంస్థలకి లాభం చేకూర్చాలనే ప్రయత్నం చేశారు తప్ప పేపర్ లీక్ అయి టీవీలలోనో పేపర్లలోనో సోషల్ మీడియాలో రాలేదు. ఒకరు ఇద్దరు వ్యక్తులు లేదా ఒక 10 మంది వ్యక్తులు తమ కుటుంబాలకు, తమ ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి వాళ్ళ కోసం 1-2 చోట్ల పేపర్ల దొంగతనం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 17 మంది రకరకాలైనటువంటి వ్యక్తులు ఇంక్లూడింగ్ ప్రొఫెసర్లతో సహా అరెస్ట్ అయినారు. తర్వాత భారత ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని నీట్ పేపర్ని రద్దు చేసింది. మళ్ళీ నీట్ పరీక్ష అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంకులు కూడా ఇవ్వబడ్డాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ధర్నా అయిందన్న వారం రోజులు లేట్ అవుతుంది. రొటీన్ ప్రాసెస్ ప్రకారం జరగాల్సినటువంటి అడ్మిషన్ ప్రక్రియలో 7 నుంచి 15 రోజులు కొన్ని యూనివర్సిటీల ప్రాంతాల లేట్ అవుతుంది. నీట్ పేపర్ని ఒకటి దొంగతనం చేసినా, ఇద్దరు దొంగతనం చేసినా లీక్ కాలే. దొంగతనం జరిగింది, దొంగతనం చేసిన వాళ్ళు అరెస్ట్ అయినరు, ఇంకా లోపలనే ఉన్నారు. ఆ పేపర్ని రద్దు చేసినాం, కొత్తగా పరీక్ష పెట్టినాం, రిజల్ట్ ఇచ్చినాం, స్టిపులేటెడ్ టైం లోపల ర్యాంకులు ఇచ్చినాం. నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ధర్నాలు ఉంటే చెప్పుండ్రి. రాజు బలవంతుడైనప్పుడు, చాణక్యుడు చెప్తాడు, రాజు బలవంతుడైనప్పుడు దేశంలో వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలందరూ ఒక తాటి మీదకి వస్తారు. జంతర్ మంతర్ కూడా నీట్ పరీక్ష కోసం చర్చ జరిగితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారు అని ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఖలిస్తాన్ జిందాబాద్ అనటానికి నీట్ పరీక్షకి ఏం సంబంధం ఉంది? మేము విద్యార్థుల్ని గౌరవిస్తాం, విద్యార్థులే మా శక్తి, యువతనే ఈ దేశ శక్తిని పార్లమెంట్ సాక్షిగా దగ్గర నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వేదికల మీద భారత యువశక్తి గురించి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. 58 ఏళ్ళ యువకుల గురించి మేము మాట్లాడలేము, 58 ఏళ్ళ మీద యువకులు అనుకుంటలేము. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము విద్యార్థుల మీద వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుర్రు. ఆర్ఎస్ఏలు, పీడిఎస్ఏలు, ఎస్ఐఎఫ్ఐలు, ఎస్ఎఫ్ఐలు, ఏఎస్ఎఫ్ఓలు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 ఉమర్ ఖలీదోళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతను వ్యతిరేకించేటోళ్ళంతా వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబు చేసేందుకు మొదలుపెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తవ్యంలో ఎవరు నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్కి నీటికి ఏం సంబంధం ఉంది? ఇట్లా మీ బయటలో కనబడతా ఉన్నాయి కదా నేపాల్ చేస్తామనేది. ఒక్కొక్క కానిస్టేబుల్ని కిందేసి తొక్కుతా ఉన్నారు కదా విద్యార్థులు చేసేది. వాళ్ళని విద్యార్థులు మమ్మల్ని ట్రీట్ చేయమంటారా? ఏమడుగుతా ఉన్నారు? ఎస్, నీటిలో కొన్ని దొంగతనాలు జరిగినాయి, 17 మంది జైల్లో ఉన్నారు, విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి. అంటే మంత్రికి నైతిక బాధ్యత లేదా? రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? సో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటిదాకా రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పేపర్ లీక్ అవుడు, గ్యాస్ లీక్ అవుడు, కట్టిన బంగ్లాలు కూలిపోవుడు,
ఇట్లా రకరకాలైనటువంటి సంఘటనలు 1947 నుంచి ఈ రోజు దాకా జరిగినాయన్ని బాధ్యత వహించి ఏ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు రాజీనామా చేసిండ్రు మేము దాన్ని పార్లమెంటు వేదికగా చర్చించేందుకు రమ్మంటున్నాం. చర్చకు రమ్మంటే రాహుల్ గాంధీ పారిపోతున్నాడు, బయట నిలబెడతా అంటున్నాడు రోడ్ల మీద. నీ దగ్గర గణాంకాలు ఉంటే నువ్వు వచ్చి ఫ్లోర్లో నీకు మైక్ ఇస్తాం, చర్చ స్టార్ట్ చేయంటున్నాం. మీరు నీటిపై చర్చ జరగాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాక చర్చ ఏముంటుంది? ఇంకా మీరు చర్చను ప్రారంభించి చర్చలో మా తప్పులు ఎత్తి చూపుంది. వెన్ వీ కెనాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ అప్పుడు మీరు రాజీనామా అడుగుంది. నేను చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే దెన్ డెఫినెట్లీ వీ విల్ క్విట్ అవర్ జాబ్స్. మేము ఫెయిల్ అయితే మేము ఫెయిల్ అయిన రోజు మేము తప్పకుండా క్విట్ అవుతాం. విద్యార్థులు లేరు, మిగతా శిక్షలంతా ఉన్నాయంటారు. మన లాఠీ చార్జ్లో విద్యార్థులకు ఎవరికి గాయాలు జరగలేదంటారు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ఆయన నేను వచ్చి పిహెచ్డి చేస్తున్నాను, నేను జేఎన్యూ విద్యార్థిని, నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అని క్లెయిమ్ చేసుకుంటే ఐ కెనాట్ బ్లేమ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మాట్లాడుతుంది నీట్ గురించి మాట్లాడుతున్నారు, నీట్ వల్ల నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. అందులో నీట్ ఎగ్జామ్ రాసిన ఒక్క విద్యార్థి ఆ ధర్నాలు ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా మీద తెల్ల బట్టలు వేసుకున్నామని చెప్పి మీరు బురద జల్లుతుంటే బురద జల్లుతున్నటువంటి వ్యక్తుల్ని వచ్చి నీ దగ్గర ఉన్న నీట్ ఏంది, నీ ప్రశ్న ఏంది, చర్చ జరిపేందుకు రమ్మంటున్నాం తప్ప మేము తప్పు చేసినామని ఎక్కడ చెప్తలేదు. తప్పు చేసిన వాళ్ళని మేము ఏ రోజు క్షమించలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి స్లోగన్ ఒకటే, మై నై కావుంగా కిసీకు బి నై కానేదేంగా. ఇంతకంటే గొప్పగా ఏం చెప్తారు? ఇంకా ఏమంటారు? మీరు వాడుతున్న పదాల పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. పేపర్ లీక్ వేరు. లీక్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికీ దొరకాలి పేపర్ దొరికింది ఎవరో ఒకరు దొంగతనం చేసి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది దొంగతనం అంటారు. దొంగతనం వేరు, లీక్ వేరు అన్న. లీక్ అంటే అందరు సోషల్ మీడియాలో అందరికి వచ్చేసేయాలి. ఎవరికి వచ్చిందన్న నీట్ పేపర్? ఒకరి తర్వాత ఒకరు అడుగురు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎవ్రీబడి. దొంగతనం జరిగింది కాబట్టి రద్దు చేసిన అంటున్నాము. కొద్దిమంది ఆ దొంగతనం వల్ల వినాలి ఒక్క నిమిషం. దొంగతనం వల్ల ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు, ఒక ప్రొఫెసర్కి సంబంధించిన వాళ్ళు కొద్ది మందికి బెనిఫిట్ అయింది కాబట్టి మిగతా విద్యార్థులకి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ దొంగతనాన్ని అరికట్టాలనే ఉద్దేశం కొద్దీ లీక్కి దొంగతనానికి మధ్యన తేడా గమనించమనేది నేను మీకు చేస్తున్న అప్పీల్. ఇందిరాగాంధీ గారు ఇంతకంటే ఎక్కువ చేసినా కూడా ఆవిడ ఇప్పటికీ ఆవిడ ఇమేజ్ ఇంకా భద్రంగానే ఉంది. మీరు మాత్రం మీరే షహీన్ బాగ్లో కానివ్వండి, పంజాబ్ రైతుల గొడవలప్పుడు కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, మీరు అంచువేస్తున్నారనే వాదన మాత్రం మీరు మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేదని ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తామని వచ్చిర్రు. ఒక్కసారి మన మీడియా మిత్రులను అడిగి హైదరాబాద్ విజువల్స్ తీసుకోండి. ఏంది ముద్దు పెట్టుకొని ఎత్తుకుపోతారా అన్న? అసెంబ్లీ గేట్లు దుంకుతామని వచ్చిన విద్యార్థుల పట్ల పోలీసు వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో ఒక్కసారి తెలుగు మీడియా ఛానల్స్ అన్ని వెనుక పోయి చూడండి. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటే కూడా రావద్దు బాబు అని దొరకపోతారా? లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకుంటామని భద్రత అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పోలీస్ తన డ్యూటీని తను చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక రాష్ట్రంలో ఆందోళన జరుగుతుంది, ఆందోళన అంచడం ఎట్లా అనేది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని విద్యార్థులను అంచివేసిరు. మీ జర్నలిస్టులు పోతే కూడా లాఠీ చార్జ్ అయింది చాలాసార్లు తెలంగాణ అసెంబ్లీ దగ్గర. పాత ప్రభుత్వంలో అయింది, కొత్త ప్రభుత్వంలో కూడా అయింది. గవర్నర్ బంగ్లా కోసం దరఖాస్తు ఇస్తామంటే రానిస్తారు, గోడ దుంకుతాం విధ్వంసం చేస్తామంటే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఎక్కడ కూడా అణిచివేయలేదు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు, పోలీసు వాహనాలని ధ్వంసం చేసినప్పుడు, మీడియా మిత్రులను వెంటబడి కార్లలో కూర్చుంటే కార్లను పగలగొట్టి కొట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని హింసించాలని కొట్టాలనేది భారత ప్రభుత్వం కానీ భారత పోలీసుల ఉద్దేశం కానీ కాదు. మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్లు జరిగినాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది. మరి ఆ పేపర్ లీక్లు జరిగినప్పుడు బీజేపీ ఏం చేసింది? మరి అప్పుడు ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలక పక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం.
దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఎంపికైనటువంటి లీడర్లకి ఎంపీలకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు, మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడితే ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్. ఓసారి శివుడు అంటే, ఓసారి మహాభారతం అంటే, ఓసారి ఇంకోసారి అంటే, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడతావు. దిస్ ఈస్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగైన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై, దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాగు చేస్తాను? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, ఉరి శిక్ష వేసిన ముద్దాయిని కూడా ఉరి తీసే కంటే ముందు రోజు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. అరే నువ్వు సాగు చేయాలంటున్నావు కదా, చెప్పు, కారణాలు చెప్పు. ఎల్ఓపి యూ కమ్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ స్పీక్. మాట్లాడి చెప్పు, మేము చేసిన తప్పులేంది, అసలు నీకు లీకేజ్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా తెలిస్తే యూ ప్లీజ్ కమ్ టుమారో టు ద పార్లమెంట్ అండ్ అడ్రస్, ఆన్సర్ మై క్వశ్చన్ అట్లీస్ట్. అయోధ్యలో విరాళాల చోరీ జరిగితే చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ లీక్ కాలేదు కాబట్టి చేయట్లేదు. దొంగతనం వేరు లీక్ వేరు. అక్కడ కూడా దొంగతనం జరిగింది కాబట్టి అరెస్ట్లు జరిగినాయి. మా ప్రభుత్వమే ఉంది, మేమే సిట్ వేసినాం, మేమే అరెస్ట్ చేసినాం. మీరు అంత ఆగమాగం కావాల్సిందేముంది? దొంగతనం జరిగితే దొంగతనం జరిగింది, దొంగ దొరకబట్టిన లోపలేసినాం. మీరేసిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా, సమాజ్వాదీ వాళ్ళు వేసిరా? మేమే వేసినాం. యోగి ఆదిత్యనాథ్ గారే సిట్ వేసిర్రు, విచారణ జరుగుతుంది. ఊరన్నాక అందరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. దానికి ఎవరేం చేస్తారన్నా? వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ అవుతుంది. వ్యవస్థను పెట్టుకొని వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అంటే అందరు ఉంటారు. తప్పు చేసిండు ఒకడు. అరే తిరుపతి పోతే ఒక ఆయన మాలలుండి వాళ్ళ దేవుని విగ్రహం ఎత్తుకొని పోయి పరిగెడుతున్నాడు. ఈజ్ ఇన్ మాల, మీదున్న కండువా తీసి దేవుని విగ్రహం మీద వేసుకొని ఎత్తుకొని పోతున్నాడు. సీసీటీవీలో చూసి దొంగలు దొరకబట్టిర్రు. మరి నువ్వు భక్తునివే కదా, ఎట్లా ఎత్తుకపోయినావంటే? సో ఆయన బుద్ధి ఆ నిమిషం భగవద్గీతలో ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. అట్లుంది కర్మ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ కర్మ, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల నడవాల్సిన కర్మ ఉన్నది కాబట్టి, వాళ్ళతోటి ఏం అయితే లేదు కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీలు చేస్తున్న ఉద్యమంలో పేరు వాళ్ళకి ఏడొస్తుందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టు ఇంకో పార్టీ ఏడొస్తుందో అని భయపట్టి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేస్తానికి ఈయన రోడ్ల మీద దొరుకుతున్నాడు. నథింగ్ మోర్ దెన్ దట్. ఢిల్లీలో ఎన్ఎస్ఏ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.